హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనం విజయనగరం నుంచి బొర్రాకి ఎలా వెళ్ళామో అనేది ఆ జర్నీ అయితే చూసేసుకుందాం. ఫస్ట్లీ మేమైతే విజయనగరం నుంచి బస్ తీసుకొని శృంగవరపుకోటకి అయితే వెళ్ళిపోయాం. సో అక్కడ నుంచి మనకి విశాఖపట్నం టు అరకు కిరండల్ ట్రైన్ అయితే మనకి అవైలబుల్గా ఉంది. సో యూ కెన్ సీ ద ట్రైన్. ఇప్పుడు మనం మన జర్నీ అయితే ఈ ట్రైన్లోనే స్టార్ట్ చేసేస్తున్నాం. సో లెట్స్ బిగిన్ అవర్ జర్నీ. ఇప్పుడు మనం బొర్రా కేవ్స్ వెళ్ళాలంటే మనం ఘాట్ రోడ్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ ట్రైన్ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఈ ఎక్స్పీరియన్స్ అయితే మామూలుగా ఉండదు. ఈ ట్రైన్ జర్నీలో మనం ఎన్నో లోయలు, కొండలు అండ్ బ్యూటిఫుల్ సీనరీస్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనం వెళ్ళే ట్రైన్ టనల్స్ మధ్యలో నుంచి వెళ్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో గైస్, టనల్ అయితే చూసారు కదా ఎంత పెద్దగా ఉందో. మనం ఒకేసారి టనల్లోకి వెళ్ళగానే ప్రతి ఒక్కరు అరుపులు, కేకలు, విజిల్స్ అయితే మీరైతే విన్నారు. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మూమెంట్ అయితే. ఫైనలీ మనమైతే బొర్రా స్టేషన్కి రీచ్ అయిపోయాం. ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్ అయితే మనకి బొర్రా కేవ్స్కి ఉంటుంది. కేవ్స్ లోపలికి వెళ్ళడానికి మనకైతే ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. సో గైస్, మేమైతే తీసేసుకున్నాం. లెట్స్ ఎక్స్ప్లోర్ బొర్రా కేవ్స్. గాయస్ చూడండి, అక్కడ మనకి కనిపిస్తుంది కదా, అదే గోస్తాని నది. ఈ నది ప్రవహించడం వల్లే మనకి ఈ బొర్రా కేవ్స్ అనేది ఏర్పడ్డాయి. ఇక్కడ నుంచి మనం కిందకి చూస్తే మొత్తం కేవ్సే కనిపిస్తూ ఉన్నాయి. ఈ బొర్రా కేవ్స్ అనేవి ఇండియాలోనే మనకి డీపెస్ట్ కేవ్స్. ఇక్కడ నుంచి చూస్తున్నారు కదా, అదైతే మనకి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. ఇక్కడైతే మనకి లైటింగ్స్ కూడా ఏర్పాటు చేశారు, అవైతే చాలా బాగున్నాయి. అక్కడ మనకి కనిపిస్తున్న స్టెప్స్ ఎక్కి పైకి వెళ్తే మనకి ఒక శివలింగం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ బ్యూటిఫుల్ కేవ్స్ అయితే నేచురల్ గా ఫామ్ అయ్యాయి. ఈ కేవ్స్ ని మనం లైవ్ లో చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. డిఫరెంట్ లైటింగ్స్ పెట్టడం వల్ల మనం లోపలికి వెళ్ళే కొద్దీ ఈ లైటింగ్స్ తో ఈ కేవ్స్ అయితే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. సో గైస్, మేమైతే చూసేసాం. మాకైతే ఈ బొర్రా కేవ్స్ చాలా బాగా నచ్చాయి. మీరు కూడా ష్యూర్గా విజిట్ చేయండి. Thanks for watching this video. Please like, share and subscribe my channel JR Vlogs.